#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సుష్మా S456, సార్ హౌ కామన్ ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఫర్ బర్న్ విక్టిమ్స్, ఈజ్ ఇట్ సక్సెస్ఫుల్? సుష్మా ఏమడుతున్నారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ బర్న్స్ జరిగిన వాళ్ళకి రెగ్యులర్గా జరుగుతాయా, ఒకవేళ జరిగితే అవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి? బర్న్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం కామన్గా గమనించేది ఏంటి అంటే హెయిర్ అనేటువంటి పూర్తిగా బర్న్ అయిపోతాయి. చాలా చోట్ల స్కిన్ కూడా వాటి రెగ్యులర్ మార్ఫాలజీని పూర్తిగా లాస్ అయిపోతుంది. సో అటువంటప్పుడు ఆ ఏరియాలో నార్మల్ హెయిర్ అయితే ఎటు గ్రో కావు. బట్ ఈ సైన్స్ ఇచ్చిన వరం ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా ఎవరికైతే ఐబ్రోస్ కానీ, లేకపోతే మీసాలు కానీ, బియర్డ్ కానీ, ఇంకొంతమందికి స్కాల్ప్ మీద హెయిర్ కానీ బర్న్స్ వల్ల లాస్ అయిపోతుందో వాళ్ళకి కనుక స్కిన్ నార్మల్గా ఉంది, లేకపోతే అట్లీస్ట్ స్కిన్కున్న రెగ్యులర్ థిక్నెస్ నార్మల్గా ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మనం అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి హెయిర్ తీసుకొని, అంటే స్కాల్ప్ నుంచి కావచ్చు, లేకపోతే మిగిలిపోయిన ఎక్స్ట్రా బియర్డ్ నుంచి కావచ్చు, లేకపోతే బాడీ హెయిర్ కావచ్చు, తీసుకొని ఎక్కడైతే బర్న్ట్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. మరి ఈ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చేయాలి? బర్న్స్ జరిగిన ఇమీడియట్గా ట్రీట్ అయ్యేటప్పుడైనా, లేకపోతే వెయిట్ చేయాలా అంటే పూర్తిగా స్కిన్ హీల్ అయిపోయిన తర్వాత, మీకు బర్న్స్కి సంబంధించి ఎటువంటి ఇష్యూ లేనప్పుడు, మీరు హెల్త్ పరంగా కూడా కంప్లీట్గా హెల్తీగా ఉన్నప్పుడు, బర్న్స్కి సంబంధించి ఏమి రెసిడ్యువల్ ఇంజురీస్ ఏమి మిగిలినప్పుడు, అప్పుడు మనము మీ ఏరియాస్ ఏవేవైతే అవసరమో వాటిని ఐడెంటిఫై చేసుకొని స్టెప్ బై స్టెప్ సర్జరీస్ ద్వారా ఐబ్రోస్ కానీ, ముస్టాచ్ కానీ, లేకపోతే హెయిర్ కానీ మనం మళ్ళీ ఇంప్లాంట్ చేసి గ్రో చేసుకోవచ్చు. ఇప్పటికీ నేను ఎన్నో సర్జరీస్ చేశాను. చాలామంది బర్న్స్ విక్టిమ్కి మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్స్ని రిటర్న్ ఇవ్వగలిగాను. కొంతమంది చెప్తూ ఉంటారు చిన్నప్పుడు బర్న్ ఏం అవ్వలేదు కానీ వేడి నీళ్లు పడ్డము, లేకపోతే వేడి టీ పడ్డము వల్ల స్కాల్ప్ బర్న్ అయిపోవడం కానీ, లేకపోతే ఆ ఏరియాలో హెయిర్ అనేటువంటిది ప్యాచీగా రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అంటే ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్కిన్ గనక ఎలిజిబుల్గా ఉంది, ప్రాపర్గా ఉంది అంటే డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆ ఏరియాలో హెయిర్ గ్రో చేసుకోవచ్చు.